హలో ఎవ్రీవన్! తెలుస్ ఇంటర్నేషనల్ నుండి అయితే మరో మంచి ఆపర్చునిటీ ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసేసుకోవచ్చు మీరు దీంట్లో. ఎవరికైతే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో, తెలుగు పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాసెసర్ రోల్‌కైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ కంట్రీ ఇండియా, జాబ్ టైప్ చూడండి ఫ్రీలాన్స్ అని ఇచ్చారు క్లియర్‌గా. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్ విషయానికొస్తే క్రియేటివ్ పీపుల్ హూ హ్యావ్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సోషల్ మీడియా, స్పెసిఫికల్లీ దోస్ హూ ఆర్ అన్ యాక్టివ్ డైలీ యూజర్ ఆఫ్ దర్ జీమెయిల్ అకౌంట్ అని ఇచ్చారు. సో క్లియర్ గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వి ఆల్సో రిక్వైర్ సుటేబుల్ క్యాండిడేట్స్ టు ఓన్ అండ్ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్ అని ఇచ్చారు. ఆండ్రాయిడ్ ఆర్ ఐఫోన్ ఏదైనా పర్లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే యూ విల్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ, మీకైతే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది వర్క్ చేయడానికి మీ ఇంట్లోనే. అండ్ వర్కింగ్ ఆన్ యువర్ ఓన్ అవర్స్ అని ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ అవర్స్ లో వర్క్ చేసేసుకోవచ్చు. వీఆర్ కరెంట్లీ సీకింగ్ పీపుల్ హూ హ్యావ్ ఏ స్పెసిఫిక్ స్మార్ట్ ఫోన్ డివైస్ అని ఇక్కడ డివైస్ నేమ్ కొంచెం స్పెసిఫిక్ గా ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అండ్ టు కంప్లీట్ టాస్క్ అని ఇచ్చారు. సో ఇలా అయితే మీరు ఇలా ఇవైతే చూసుకోండి ఒకసారి. స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వాట్ ఆర్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద రోల్ అని ఇచ్చారు. మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ రోల్ కి అంటే మీకైతే ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ ఇన్ రిటర్న్ అండ్ వర్బల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఇచ్చారు. మీకైతే తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. అండ్ యూ మస్ట్ బి లీవింగ్ ఇన్ ఇండియా ఫర్ ద లాస్ట్ 5 కన్సిక్యూటివ్ ఇయర్స్ అని ఇచ్చారు. సో ఇదైతే మనకి ప్రాబ్లమే ఉండదు. అండ్ యూ మస్ట్ ఓన్ అండ్ యూజ్ ఎ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ V4 అని ఇక్కడ కొంచెం స్పెసిఫికేషన్స్ ఇచ్చారు చూసుకోండి. అండ్ మీకైతే స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. ద మెజారిటీ ఆఫ్ ద టాస్క్ టైప్స్ విల్ రిక్వైర్ బోత్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అండ్ స్మార్ట్ ఫోన్ అని ఇచ్చారు. సో మీకైతే ఈ టాస్క్ కి కంప్లీట్ చేయాలంటే మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉండాలి. అండ్ మీకైతే స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి. రెండింటితోనైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. జీమెయిల్ మస్ట్ బి యువర్ ప్రైమరీ ఈమెయిల్ అని ఇచ్చారు. యాక్టివ్ డైలీ యూజర్ ఆఫ్ జీమెయిల్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ మీడియా. యూ మస్ట్ హ్యావ్ ఫెమిలియరిటీ విత్ కరెంట్ అండ్ హిస్టారికల్ బిజినెస్ మీడియా, స్పోర్ట్స్, న్యూస్, సోషల్ మీడియా అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఇండియా. సో వీటిపైన అయితే నాలెడ్జ్ ఉండాలి మీకు. యాక్సెస్ టు యూస్ అండ్ బ్రాడ్ internet connection and associate computer and software to perform the work all provided at your own expense అని ఇచ్చారు. మీ డబ్బులతోని మీరైతే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ కంప్యూటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ యూజ్ ఆఫ్ వెబ్ బ్రౌజర్స్ టు నావిగేట్ అండ్ ఇంటరాక్ట్ విత్ ఎ వెరైటీ ఆఫ్ కంటెంట్ అని ఇచ్చారు. సో ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చారు చూడండి, వీళ్ళైతే డబ్బులు ఎక్కడ అడగరా అని చెప్పి. సో చూసుకోండి ఒకసారి. అండ్ అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. పర్సనలైజ్డ్ ఇంటర్నెట్ యాసెసర్స్ ఇన్ ఇండియా తెలుగు లాంగ్వేజ్. ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రివ్యూయింగ్ ఆన్లైన్ search results in order to improve their content and quality. మీరైతే రివ్యూ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ సర్చ్ రిజల్ట్స్, వాళ్ళ కంటెంట్ ని క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అయితే. సో ఇక్కడైతే తెలుగులో వర్క్ చేయాల్సి ఉంటుంది. చూసుకున్నట్టయితే డీటెయిల్స్ అయితే క్లియర్ గా చూడండి. ఈఓ స్టేట్మెంట్ ఇచ్చారు. సో డీటెయిల్స్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా, అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ. సో క్లియర్ గా చూసుకోండి. ఫ్రీలాన్సర్ గా అయితే మీరు వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లై నౌ ఉంది చూడండి, అప్లై నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ ఓపెన్ అవుతుంది, ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మీకు. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అప్లై అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు లాగిన్ అడుగుతుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. లేదు నేను కొత్తగా దీనికి అప్లై చేస్తున్నాను, ఇది ఆల్రెడీ నేను ముందు ఒక వీడియోలో చేశాను టెలిస్ ఇంటర్నేషనల్ గురించి. సో ఇప్పుడే నేను అప్లై చేస్తున్నాను, ముందు అప్లై చేయలేదు అని అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ చేసేయండి. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేశాక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఇవ్వచ్చు లాగిన్ చేసేటప్పుడు. ఇచ్చి లాగిన్ చేసేసుకోండి. మీకైతే ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుండి మీరైతే జాబ్కి అప్లై చేయొచ్చు. ఫర్దర్గా వాళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు. సో మెయిల్ చేస్తారు వాళ్ళు, ఎప్పుడు కూడా డబ్బులు పే చేయమని అడగరు. సో డబ్బులు ఎవరికి పే చేయకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవ్వండి జాబ్ డీటెయిల్స్ వచ్చేసి తప్పకుండా అప్లై చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.